గతసారి మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా? అసూయ, అహంకారం, క్రోధం ఇవన్నీ మనలో ఎలా తలెత్తుతాయో, వాటిని గుర్తుపట్టడం ఎంత ముఖ్యమో అని చెప్పాడు కృష్ణుడు. అవునమ్మా, రాక్షస గుణాలు అవి మనలోనే ఉంటాయని చెప్పాడు కదా కృష్ణుడు. నాకు కొంచెం భయంగా అనిపించింది అప్పుడు. భయపడకు ఆరవ్, గుర్తుపట్టడమే అసలు పని. గుర్తుపట్టిన వాళ్ళకి మారే అవకాశం ఉంటుంది. అమ్మా, ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? ఇప్పుడు కృష్ణుడు మరింత లోతుకి వెళ్తాడు మీరా. కోరికలు అవి మనల్ని ఎలా చుట్టుముడతాయో, అహంకారం మనల్ని ఎలా మోసం చేస్తుందో అని చెప్తాడు. చూద్దాం. చింతామపరిమేయాంచ ప్రళయాంతాము పాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, కొందరు మనుషులు జీవితాంతం ఆందోళనలో మునిగి ఉంటారు. వాళ్లకి ఒక్కటే నమ్మకం, ఎంత ఎక్కువ అనుభవిస్తే అంత బాగుంటుంది అని. ఇదే జీవితం అని నిర్ణయించుకుంటారు. అంతేకాదు, ఆ కోరికలు చావు వరకు తీరవు. అంటే ఎప్పటికీ తృప్తిపడరా? అవునారవ్, ఒక కోరిక తీరిన వెంటనే మరొకటి వస్తుంది. ఆ గొలుసు ఆగదు, ఆందోళన కూడా ఆగదు. అమ్మా, అంత కోరికలు ఉంటే అలసిపోరా? అదే మీరా, అలసిపోతారు కాని ఆదలేరు. అదే ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పే విషాదం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చదివితే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఆ కోరికలు మనల్ని ఎలా బంధిస్తాయో. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థ సంచయాన్. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, వందల కోరికల తాళ్లతో కట్టుబడి కోపం మరియు కామమే జీవితంగా చేసుకుని అన్యాయంగా అయినా సరే సంపాదించాలని పరిగెత్తే వాళ్ళ గురించి. ఆశాపాశ అంటే ఆశ అనే తాళ్ళు, అవి వందలు ఉంటాయి. అన్యాయంగా సంపాదించడమా? అంటే కోరిక చాలా బలంగా ఉంటే ఎలా అయినా సరే పొందాలి అనిపిస్తుంది. అప్పుడు ఏది సరైనదో ఏది తప్పో అనే ఆలోచన పోతుంది. అదే ప్రమాదం. నాన్నా, అది ఆపుకోవడం కష్టంగా అనిపించదా? చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే సెల్ఫ్ కంట్రోల్ అంత ముఖ్యం. నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఆపుకోవడం కష్టంగా అనిపించదా? హోంవర్క్ ఉన్నా సరే. అవుతుంది నాన్న, చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే కదా, ఆపుకోవడం నేర్చుకోవడమే సెల్ఫ్ కంట్రోల్. అది చిన్న విషయాల్లో నేర్చుకుంటే పెద్ద విషయాల్లో కూడా పనిచేస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ మనలన్నీ ఆ కోరికల వలలో చిక్కుకోకుండా కాపాడుతుంది. అమ్మా, అర్జునుడికి ఇది అర్థమైందా? అర్జునుడు వింటున్నాడు మీరా. కృష్ణుడు ఇప్పుడు మరింత లోతైన విషయం చెప్తున్నాడు, అహంకారం గురించి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం. ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక మనిషి మనసులో ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు. ఆ మనిషి మనసు ఇలా అనుకుంటుంది, ఈరోజు ఇది నాకు దొరికింది, రేపు అది కూడా దొరుకుతుంది, నా దగ్గర ఇది ఉంది, ఇంకా ఇది కూడా వస్తుంది, అన్నీ నావే, అన్నీ నా కష్టంతో సాధించాను అని అనుకుంటాడు. అది తప్పేమిటి నాన్నా? కష్టపడి సంపాదిస్తే నాదే కదా. మంచి ప్రశ్న ఆరవ్. కష్టపడడం తప్పు కాదు, కానీ అన్నీ నా వల్లే జరిగాయి, నాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు అని అనుకోవడం, అది అహంకారం అవుతుంది. అంటే ఎవరైనా హెల్ప్ చేశారని మర్చిపోవడమా? అవును మీరా, మన టీచర్లు నేర్పారు, అమ్మానాన్నలు పెంచారు, స్నేహితులు సహాయం చేశారు, ఇవన్నీ మర్చిపోయి అన్నీ నేనే చేశాను అని అనుకుంటే అది వాస్తవం కాదు కదా. కాని అమ్మా, మనకి మనమే ఎక్కువ నమ్మకం ఉండాలి కదా. నమ్మకం ఉండాలి, అది చాలా మంచిది. కాని నాకంటే గొప్పవాళ్లు ఎవరూ లేరు అని అనుకోవడం వేరు. అది మనల్ని ఒంటరిగా చేస్తుంది. హ్యూమిలిటీ అంటే వినయం మనల్ని అందరితో కలిపి ఉంచుతుంది. అది మనకి బలంగా ఉండేలా చేస్తుంది. వినయం ఉంటే బలహీనంగా అనిపించదా నాన్న? అదే అందరికీ అనిపిస్తుంది మీరా, కాని నిజంగా బలంగా ఉన్న మనిషికి వినయం ఉంటుంది. అహంకారం బలహీనత నుండి వస్తుంది, బలం నుండి కాదు. హ్యూమిలిటీ మనల్ని నేలపై నిలబెడుతుంది, అందరితో కనెక్ట్ అయి ఉంచుతుంది. కృష్ణుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చూపిస్తున్నాడు. అహంకారం ఒక భ్రమ. అన్నీ నావే, అన్నీ నేనే సాధించాను అనే ఆలోచన నిజం కాదు. అది మనల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అసౌమయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరో హమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఇప్పుడు ఆ మనిషి మనసు ఇంకా ముందుకు వెళ్తుంది. ఆ శత్రువుని నేను గెలిచాను, ఇంకా వాళ్ళని కూడా గెలుస్తాను, నేనే ఈశ్వరుణ్ణి, నేనే అనుభవించేవాడిని, నేను సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖంగా ఉన్నవాడిని అని అనుకుంటాడు. అన్నీ నేనే 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 అని. అమ్మా, ఇది చాలా అహంకారంగా అనిపిస్తుంది. అవుతుందా? కాని ఆలోచించు ఆరవ్, ఎప్పుడైనా నీకు కూడా నేనే చేయగలను, నాకే తెలుసు అని అనిపించలేదా? అనిపించింది కొన్నిసార్లు, ముఖ్యంగా ఎగ్జామ్ బాధ రాసినప్పుడు. అది న్యాచురల్.
ఎగ్జామ్ బాగా రాస్తే సంతోషంగా అనిపించడం మంచిదే, కానీ నాకు ఎవరూ అవసరం లేదు, నేనే అన్నీ చెయ్యగలను అని అనిపిస్తే అప్పుడు ఆపుకోవాలి. నాన్న, ఆ మనిషికి ఏమైనా తప్పు జరిగితే ఏమనిపిస్తుందో? చాలా మంచి ప్రశ్న మీరా. అన్నీ నేనే చేయగలను అని నమ్మిన మనిషికి తప్పు జరిగినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒప్పుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే మన లిమిట్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. లిమిట్స్ తెలుసుకోవడం వీక్నెస్ కాదా నాన్న? కాదు, మన లిమిట్స్ తెలిస్తేనే మనం గ్రో చేయగలం. ఇది నాకు రావడం లేదు, నేర్చుకోవాలి అని అనుకోవడం అది స్ట్రెంగ్త్. రికగ్నైజింగ్ అవర్ లిమిట్స్ హెల్ప్స్ అస్ గ్రో. అదే కృష్ణుడు ఇక్కడ చూపించాలని అనుకుంటున్నాడు. అర్జునుడు ఈ మాటలు వింటున్నాడు. కృష్ణుడు ఒక్కొక్క పొర విప్పుతున్నాడు. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. ఆడ్యో భిజన వానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఈ శ్లోకంలో ఆ మనిషి ఇంకా ముందుకు వెళ్తాడు. నేను ధనవంతుణ్ణి, నాకు మంచి వంశం ఉంది, నాతో సమానమైన వాళ్ళు ఎవరున్నారు? నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు చేస్తాను, ఆనందంగా ఉంటాను అని అనుకుంటాడు. అన్నీ మంచి పనులే, కాని ఆ అహంకారంతో చేస్తున్నాడు. కృష్ణుడు దీన్ని అజ్ఞాన విమోహితాః అంటాడు. అజ్ఞానం వల్ల మోహంలో పడ్డవాళ్ళు. అమ్మా, దానాలు చేయడం మంచిదే కదా, అది కూడా తప్పా? దానం చేయడం చాలా మంచిది ఆరవ్, కానీ నేనిచ్చాను, నేను గొప్పవాడ్ని అని అనిపించడానికి చేస్తే అది వేరు. నిజమైన దానం నాకు ఇవ్వగలిగే అవకాశం వచ్చింది అని సంతోషంతో చేస్తుంది. అంటే మనసు ఎలా ఉందో అనే కదా ముఖ్యం. అవును మీరా, అదే కృష్ణుడు మొత్తం చెప్తున్నది. పని కంటే మనసు ఎలా ఉందో అనేది ముఖ్యం. నాన్న, ఈ మనిషికేం తెలియడం లేదు అని కృష్ణుడు అంటున్నాడు. తనకు తానే అన్నీ అని అనుకుంటున్నాడు, కాని అతనికి తెలియని విషయం ఏమిటంటే ఈ సంతోషం, ఈ సంపద, ఈ శక్తి ఇవి శాశ్వతంగా ఉండవు. ఇవన్నీ మారిపోతాయి. అది తెలియకపోవడమే అజ్ఞానం. కంటెంట్మెంట్ అంటే ఉన్నదానితో తృప్తిగా ఉండడం. అది నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. నాన్న, ఒక్క కుకీ ఉంటే దాన్ని ఎంజాయ్ చేయడమే కంటెంట్మెంట్ అంటావా? అవును మీరా, సరిగ్గా అదే. ఒక్క కుకీ ఉంటే దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయడం, ఇంకొకటి కావాలని అల్లరి చేయకుండా, అదే కంటెంట్మెంట్. అది నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ నాన్న, ఇంకా కావాలని అనిపించడం న్యాచురల్ కదా? అనిపిస్తుంది, అది న్యాచురల్. కానీ ఉన్నదానికి కృతజ్ఞంగా ఉండడం నేర్చుకుంటే ఆ ఇంకా కావాలి అనే ఫీలింగ్ తక్కువ అవుతుంది. కంటెంట్మెంట్ బ్రింగ్స్ ట్రూ హ్యాపీనెస్. అది అనుభవంలో తెలుసుకోవాలి. కృష్ణుడు ఈ 5 శ్లోకాల్లో చాలా లోతైన విషయం చెప్పాడు. కోరికలు, అహంకారం, అన్నీ నావే అనే భావన ఇవి మనల్ని ఎలా చుట్టుముడతాయో చూపించాడు. అర్జునుడు వింటున్నాడు. మనసులో ఏదో కదులుతుంది. నాన్న, కృష్ణుడింత చెప్పాక అర్జునుడికేమైనా మారిందా? అర్జునుడు వింటున్నాడు. కృష్ణుడు ఇంకా ఆగలేదు. తరువాత కృష్ణుడు ఒక చాలా పెద్ద మాట చెప్తాడు. ఈ రాక్షస స్వభావం ఉన్న మనిషికి ఏం జరుగుతుందో మరియు దాన్నుండి బయటపడే దారి ఏమిటో. అమ్మా, దారి ఉంటుందా నిజంగా? ఉంటుంది మీరా. కృష్ణుడు ఎప్పుడూ దారి చూపిస్తాడు.